హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీటీఎస్ సెట్కు సంబంధించినటువంటి పేపర్ 2 గురించి తెలుసుకుందాము. పేపర్ 2 మరి ఏ సబ్జెక్టు అని అంటే కెమిస్ట్రీ అండి. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. సో నేను కెమిస్ట్రీ గురించి మీకు చెప్తాను. ఇక్కడ పేపర్ 2 వచ్చేసి 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. మొత్తం టోటల్ 100 200 మార్క్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. పేపర్ 2 నుంచి 100 మొత్తం టోటల్ 300 మార్క్స్ ఉంటాయి సెట్ అనేటువంటిది. అయితే కెమిస్ట్రీలో మనకు 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా? అయితే మొత్తం చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కెమిస్ట్రీకి సెట్ క్వాలిఫై అవ్వడానికి మనము కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుంటే సెట్ అనేటువంటిది క్వాలిఫై కావచ్చు. అయితే ఇందులో 3 మనం తీసుకున్నట్లయితే అయితే స్పెషలైజేషన్ కొంతమందికి ఫిజికల్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది. అయితే మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అవి 2 మీరు పర్ఫెక్ట్ చదవండి. ఇంకొకటి మీకు వచ్చినటువంటి చాప్టర్స్ అనేటువంటి చదువుకుంటే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు సెట్లో. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ చదవండి. ఓకేనా? ఆర్గానిక్ ఫిజికల్ చదివినట్టయితే కవర్ అయిపోతాయి. ఇంకొకటి రిమైనింగ్ మీరు ఆప్షన్ మీకు తెలిసినటువంటి ఒక 1 or 2 చాప్టర్స్ చదువుకుంటే మీకు ఆటోమేటిక్గా మార్క్స్ అనేటువంటి కవర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్, ఫిజికల్. ఓకే, నెక్స్ట్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. ఇలా మీరు 2 చాప్టర్స్ అనేటువంటి మీరు తీసుకుంటే జస్ట్ 75% మీరు ప్రిపేర్ అయినా కూడా మీకు టోటల్గా మార్క్స్ అనేటువంటి గెయిన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చాప్టర్స్ వైజ్ అంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్లో ఏవి ఇంపార్టెంట్ చాప్టర్స్, ఏవి చదవడం వల్ల మనము మార్క్స్ అనేటువంటి గెయిన్ చేయొచ్చు అనేటువంటిది చూద్దాం. మనం ఫస్ట్ మనం చూసినట్లయితే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చూద్దాం. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇందులో అన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ చదివితే చూడండి. ఫస్ట్ వన్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, సెకండ్ వన్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ థర్డ్ వన్ బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫోర్త్ వన్ కెమికల్ బాండింగ్, ఫిఫ్త్ వన్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా? అయితే ఇందులో మనం చదవాల్సినవి ఏంటి అని అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? అయితే ఈ 3 చాప్టర్స్ కనుక మీరు చదువుకున్నట్లయితే ఇందులో నుంచి 15 to 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 15 to 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 15 to 20 ఇందులో నుంచి వచ్చినాయి కదా. నెక్స్ట్ కెమికల్ బాండింగ్, బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అంటే టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు? ఈ 5 చాప్టర్స్ నుంచి 20 to 25 వరకు వస్తుంది. అంటే ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు? 25 2s ఏమైంది? 50 మార్క్స్ అనేటువంటి మనం ఇక్కడ గెయిన్ చేస్తున్నాం. అంతేనా? సో ఇలా మనం దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఈ ఇంపార్టెంట్ 5 టాపిక్స్ కనుక మనం చదువుకున్నట్లయితే మనం 50 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. రిమైనింగ్ మీరు పర్ఫెక్ట్ ఇవి చదివినాక మీకు అప్పుడు టైం ఉంటే మిగిలిన రిమైనింగ్ చదువుకోండి. న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఈఎస్ఆర్ అండ్ మాస్ బేయర్ స్పెక్ట్రోస్కోపీ, యాసిడ్ అండ్ బేసెస్, ఇవి మీరు తర్వాత మీకు టైం ఉన్నట్లయితే, మీకు ఎక్స్ట్రా టైం ఉన్నట్లయితే అప్పుడు మీరు ఇవి చదువుకోండి. ప్రస్తుతానికి మాత్రం ఈ ఒక్క 5 టాపిక్స్ మీరు క్లియర్గా చదువుకున్నట్లయితే మీకు 50 మార్క్స్ వరకు మీ చేతిలో ఉంటాయి. ఇది 50 మార్క్స్ అనుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఫిజికలో లేకపోతే ఆర్గానికో, అది 50 మార్క్స్ చదువుకున్నారు అనుకోండి. అంటే 50 మార్క్స్ అంటే 100 మార్క్స్. అంటే మీకు ఆటోమేటిక్గా 100 మార్క్స్ వస్తున్నాయి. ఇంకొక దాంట్లో థర్డ్ వన్ దేంట్లోనైనా కూడా మీరు ఆప్షన్స్లో తీసుకున్న దాంట్లో దేంట్లోనైనా కనీసం ఒక 2 to 3 టాపిక్స్ కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే అందులో నుండి కూడా మీరు ఒక దగ్గర ఒక 25-40 అట్లా మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో మీరు దగ్గర అంటే మొత్తం ఎంత 150 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేసేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంటుందంట. 150 మార్క్స్ వచ్చినాయి అని అంటే మీరు ఆటోమేటిక్గా సెట్ అనేటువంటిది క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు ఇందులో 150, అందులో కూడా ఒక 80 90 అలా వచ్చాయి అనుకోండి ఫస్ట్ పేపర్లో, అయిపోతుంది. సింపుల్.
మీరు ఈజీగా సెట్ అనేటువంటిది క్వాలిఫై అవుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదవాలన్నట్టు. అయితే స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే ఎట్లా వస్తుంది పేపరు అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఏం అడుగుతారు? ఎక్కువ స్టీరియో కెమిస్ట్రీని అడుగుతారు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. ఇన్ఆర్గానిక్ అనేటువంటి కామన్, ఇంకా అందులో ఏమి ఉంటుందో అదే డైరెక్ట్ వస్తుంది, క్వశ్చన్ డైరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ నుండి ఏమొస్తుంది? ఫార్ములాస్ వస్తాయి. మీకు ఎక్కువ ఫార్ములాస్ తెలిసినట్టు డైరెక్ట్ ఫార్ములాస్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది దృష్టిలో పెట్టుకొని మీరు చదవాలన్నట్టు. ఇప్పుడు మనం టాపిక్ వైజ్ చూద్దాము ఎలా ఉంటుంది అనేది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని, ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది మనం చూద్దాము. అంటే నేను ఒక కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అని రాసి అందులో ప్రతి ఒక్క టాపిక్లో ఎక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటిది కూడా ఇందులో నేను రాశాను. మీరు ఇవి చూసుకుంటే సరిపోతుంది. విబిటి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్. ఇందులో వచ్చి ఆక్టాహైడ్రల్, టెట్రాహైడ్రల్, స్క్వేర్ ప్లేనార్, ట్రైగోనల్, బైపిరమిడల్, పెంటాగోనల్, బైపిరమిడల్, ట్రైగోనల్ ప్రిజం, స్క్వేర్ పిరమిడల్. నెక్స్ట్ సిఎఫ్సి క్యాలిక్యులేషన్స్, స్పైనల్స్, అప్లికేషన్స్ ఆఫ్ సిఎఫ్ఎస్సి, నెక్స్ట్ హైడ్రేషన్ ఎనర్జీ, యాసిడిటీ. ఓకే, ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. ఇందులో నుంచి మనకు డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, ఇక్కడ నేను స్టార్ మార్క్ పెట్టాను కదా, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ అని. ఇందులో నుంచి మనకు డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఆక్టాహైడ్రల్, టెట్రాహైడ్రల్, స్క్వేర్ పిరమిడల్, ట్రైగోనల్, ఇవన్నీ మీరు చదువుకున్నట్లయితే కంపల్సరీ ఇందులో నుండి క్వశ్చన్ అనేటువంటి రావడం జరుగుతుంది. అసలు మీరు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్పైనల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. స్టార్ మార్క్ పెట్టాను కదా, ఇందులో వదిలేయాల్సినటువంటి అవసరమే లేదండి, మీరు కంపల్సరీ ప్రిపేర్ అయి తీరాలి. ఓకేనా? డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తారు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ సిఎఫ్ఎస్సి. నెక్స్ట్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రా, ఇంటెన్సిటీ ఆఫ్ కాంప్లెక్సెస్, సెలెక్షన్ రూల్, ఆర్గల్ డయాగ్రామ్స్. నెక్స్ట్ చార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రా, టర్మ్ సింబల్స్, magnetism, number of microstates, inert and labile complexes, outer sphere and inner sphere mechanisms, outer exchange. ఓకే, ఇవి outer exchange, స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్, ట్రాన్స్ ఎఫెక్ట్ అని ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఎక్కడైతే పెట్టానో అవి డైరెక్ట్ వచ్చేటువంటి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు D2 మ్యాగ్నెటిజం అని అడుగుతారండి. D2 మ్యాగ్నెటిజం డైరెక్ట్ వేసేసేయాలి మనం అక్కడ. ఓకేనా? అంటే నెక్స్ట్ మైక్రోస్టేట్ అడుగుతారు, D2 మైక్రోస్టేట్ అని అడుగుతారు, టర్మ్ సింబల్స్ అని అడుగుతారు. సో డైరెక్ట్ వేసేసుకోవాలన్నట్టు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఆర్గల్ డయాగ్రామ్స్ నుంచి కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. టర్మ్ సింబల్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. మ్యాగ్నెటిజం చెప్పాను కదా, సో దాని నుండి కూడా వస్తుంది. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి. టర్మ్ సింబల్స్, మ్యాగ్నెటిజం, మైక్రోస్టేట్స్ నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్. ఇన్నర్ట్ లేబల్ కాంప్లెక్సెస్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అండి. ఇన్ఆర్గానిక్ నుంచి అస్సలు దీంట్లో నుంచి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు క్వశ్చన్స్. కంపల్సరీగా ప్రతి ఒక్క టాపిక్ అనేటువంటిది మీరు చదువుకోండి. అయితే అన్నీ చదవాలి, కానీ నేను అసలు మీరు వదిలిపెట్టకూడని మాత్రం నేను చెప్తున్నాను అన్నట్టు, స్టార్ మార్క్ ఇచ్చేసి. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్ ట్రాన్స్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇందులో నుంచి క్వశ్చన్ 1 క్వశ్చన్ మీద రావడం జరుగుతుంది. సో ఇందులో నుంచి ప్రతి ఒక్క టాపిక్ మీరు చదవండి, మీకు మార్క్స్ అనేటువంటి ఖచ్చితంగా కవర్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ. ఇందులో నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. నేను ఇక్కడ స్టార్ మార్క్ ఎక్కడైతే పెట్టానో అవి కంపల్సరీ క్వశ్చన్స్ అండి. 18 ఎలక్ట్రాన్ రూల్ నుండి 2 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మెటల్ బాండ్స్, అంటే మెటల్ బాండ్స్ అడుగుతారు. ఒక కాంపౌండ్ ఇస్తారు, అందులో మెటల్కి మధ్య ఎన్ని బాండ్స్ ఉన్నాయని అడుగుతారు అన్నట్టు. వెడ్స్ రూల్. నెక్స్ట్ టైప్ ఆఫ్ మెటల్ కార్బోనైల్స్, ఎన్ని కార్బోనైల్స్ ఉన్నాయి మెటల్స్కి అని కూడా అడుగుతారు. టైప్ ఆఫ్ బోరాన్ క్లస్టర్స్, ఐసోలేబిలిటీ. నెక్స్ట్ కార్బోరేన్స్ క్లస్టర్స్, అయాన్స్, నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ ఇన్ డైన్యూక్లియర్ క్లస్టర్స్. ఇక్కడ చూడండి, డైన్యూక్లియర్ క్లస్టర్స్ అంటే 2 సెంట్రల్ మెటల్ ఆటమ్స్ ఉంటాయి, దానికి ఉన్నటువంటి క్లస్టర్స్ అంటే ఎన్ని ఉన్నాయి, దానికి మధ్య మెటల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు. Re2Cl8-2 అని ఉంది కదా, ఇక్కడ రేనియం అనేటువంటిది సెంట్రల్ మెటల్ ఆటమ్. 2 ఉన్నాయి ఇక్కడ మెటల్స్, 2 మెటల్స్ ఉండి దాని మధ్య ఎన్ని మెటల్ బాండ్స్ వస్తాయి అని అడుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్ అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ మెటల్ కార్బోనైల్స్, బ్యాక్ పై బాండింగ్, స్ట్రెంగ్త్ ఆఫ్
metal and carbonyl bond. Next, frequency of metal carbon bond. Next, carbon oxygen bonds frequency. Metal carbonyl bonds oxidative addition, reductive elimination, migratory and insertion, oxo process, Walker process, coupling reaction. Next, స్టీల్ హెక్, నెగిషి, సుజుకి, సోనాగిషిరా ఇవన్నీ రియాక్షన్స్ అండి. సో ఇది కప్లింగ్ రియాక్షన్స్ అనేటువంటి కంపల్సరీ క్వశ్చన్ ఇక్కడ. ఇది సోనాగిషిరాను సుజుకి కప్లింగ్ ఇవి 5 కంపల్సరీగా నేర్చుకోండి. కంపల్సరీ ఇందులో క్వశ్చన్ రావడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. నేను ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఎక్కడ ఇచ్చానో అందులో అవి మీరు మాత్రం అస్సలు మిస్ చేయండి. ఫస్ట్ ఇవి చదివిన తర్వాత మిగతా చదవడం అనేటువంటిది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్ బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. మెటల్స్ ఇన్వాల్వ్డ్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ మెటల్. ఇక్కడ వచ్చేసి మనకు ఏంటంటే మొత్తము మెటల్ గురించే ఉంటుంది. దానికి సంబంధించి దాని చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ అడగడం అనేటువంటిది జరుగుతుంది. హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్, హిమిరైథ్రిన్, హిమోసైనిన్ ఇవి ఉన్నాయి కదా, వీటి నుంచి రావడం అనేటువంటిది జరుగుతుంది. కంపల్సరీ 1 క్వశ్చన్ వస్తుంది ఇందులో నుంచి. ఓకే, నెక్స్ట్ అంటే ఎట్లా అడుగుతారు, ఆక్సిడేషన్ స్టేట్ ఏంటిది, దాంట్లో ఎన్ని ఆక్సిజన్స్ ఉంటాయి అట్లా అడుగుతారు అన్నట్టు. నెక్స్ట్, టైప్ ఆఫ్ సల్ఫర్ అటాచ్ టు ఫెరస్ అండ్ సల్ఫర్ ప్రోటీన్, ఏ సల్ఫర్ అటాచ్ అయి ఉన్నది అట్లా అడుగుతారు అన్నట్టు. నెక్స్ట్, రుబిడాక్సిన్ రిస్క్యూ ప్రోటీన్, Fe3S4, Fe4S4 ఇందులో నుంచి అడుగుతారు. నెక్స్ట్, సైటోక్రోమ్ నుంచి కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఫెరిటిన్. నెక్స్ట్ ఇక్కడ క్లోరోఫిల్ ఉంది చూడండి, ఇందులో నుండి కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, విటమిన్ B12 నుండి టైప్ ఆఫ్ రింగ్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ రూల్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. మెటల్ ఎంజెమ్, కార్బోనిక్ ఎన్హైడ్రేస్. నెక్స్ట్, కార్బాక్సీ పెప్టిడైజ్, ఆల్కహాల్ డిహైడ్రాక్సీ ఇవి ఇందులో నుండి అడగడం జరుగుతుంది. రింగ్స్కి ఎన్ని బాండ్స్ ఉంటాయి, మెటల్ మధ్య ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి అనేటువంటిది అడగడం జరుగుతుంది. నెక్స్ట్, ఫోర్త్ వన్ చూద్దాము. ఫోర్త్ వన్ వచ్చేసి కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. చెప్పాను కదా ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలనేటువంటిది. చూడండి, హైబ్రిడైజేషన్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. డైపోల్ మూమెంట్, న్యూక్లియర్ డైపోల్ మూమెంట్ నుండి కూడా. నెక్స్ట్, బాండ్ ఆర్డర్ నుండి క్వశ్చన్ రావడం, టర్మ్ సింబల్స్ ఆఫ్ డైమాలిక్యూల్స్, డయాటమిక్ మాలిక్యూల్స్. నెక్స్ట్, వెస్పర్ థియరీ నుండి బాండ్ యాంగిల్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. ఇలా మీరు టర్మ్ సింబల్స్, హైబ్రిడైజేషన్, వెస్పర్ థియరీని అసలు మిస్ చేయకండి. ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అనేటువంటి రావడం, 2 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి తప్పకుండా. ఓకేనా. నెక్స్ట్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ ఆక్సిడేషన్ టర్మ్స్. ఇక్కడ చూడండి, ఈ టర్మ్ సింబల్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ నుంచి కూడా సెపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్, పీపీటీ మెథడ్. ఇక్కడ బేసిక్ స్ట్రెంగ్త్, హైడ్రోలైసిస్, వ్యాలెన్సీ ఎక్స్చేంజ్ మెథడ్ ఆఫ్ సాల్వెంట్, ఎక్స్ట్రాక్షన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అని ఇవి ఇందులో నుండి రావడం జరుగుతుంది. స్టార్ మార్క్స్ ఎక్కడైతే పెట్టానో అవి చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఎక్స్చేంజ్ గురించి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, సమరేషియం +3, నెక్స్ట్ ఈటర్బియం +3 ఇచ్చేసి దాని యొక్క మ్యాగ్నెటిక్ స్టేట్ టర్మ్ సింబల్స్ డైరెక్ట్ అడగడం జరుగుతుంది. ఇలా మనం ఈ ఒక 5 చాప్టర్స్ చదువుకున్నట్లయితే మనకు దగ్గర 50 మార్క్స్ అనేటువంటి మనం గెయిన్ చేయడం జరుగుతుంది. పేపర్లో ఉన్నటువంటి ఒక ఇన్ఆర్గానిక్ చాప్టర్ నుంచే నెక్స్ట్ ఆర్గానిక్, ఫిజికల్ గురించి కూడా నేను చెప్తాను. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. పేపర్ 1లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఉండయా అనేటువంటి నేను వీడియో ఎండింగ్లో చెప్పలేకపోయాను. పేపర్ 1 మరియు పేపర్ 2లో నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఏ ఒక్కటి కూడా మిస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.